ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. దేవ్ వర్మ, స్కార్ అంటే ఎప్పుడైతే ఇంజురీ జరుగుతుందో, ఇంజురీ జరిగిన తర్వాత అది కట్ ఇంజురీ కావచ్చు, లేకపోతే సింపుల్ అబ్రేషన్ ఇంజురీ కావచ్చు, ఎటువంటి ఇంజురీ అయినా మానిపోయిన తర్వాత ఏదైతే స్కిన్ తయారవుతుందో అది నార్మల్ స్కిన్లా ఉండకుండా ఫైబ్రోస్ స్కిన్లా ఉంటుంది. ఆ ఫైబ్రోస్ స్కిన్ ఉండే ఏరియాల్లో హెయిర్ అనేటువంటివి గ్రో అవ్వవు, స్వెట్ అనేటువంటిది రాదు, అంతేకాకుండా ఆ ఏరియాలో ఆయిల్నెస్ కూడా ఉండదు. మనం ముట్టుకున్నప్పుడు జస్ట్ స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇంజురీ జరిగి ఉంటుందో ఆ ఏరియాలో హీలింగ్ ప్రాసెస్ వల్ల ఫైబ్రోటిక్ టిష్యూ అనేటువంటిది అక్కడ ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు ఇది సాఫ్ట్ ఫైబ్రస్ టిష్యూ వల్ల అది సాఫ్ట్గా ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు అది థిక్కన్ అయిపోవచ్చు. ఇంకా కొన్నిసార్లు కిలాయిడ్ టెండెన్సీ ఉంటే అక్కడ ఉండలుగా తయారు కావచ్చు. ఇంకొన్నిసార్లు కనుక కుట్లు వేసేటప్పుడు కొంచెం టెన్షన్తో కనుక కుట్లు వేసినట్లయితే, అంటే ఆ రెండు స్కిన్ అపోజింగ్ సర్ఫేసెస్కి ప్రాపర్గా అలైన్ కాలేదన్నా, లేకపోతే ఆ రెండింటి మధ్యలో పుల్లింగ్ టెన్షన్ ఎక్కువ ఉందన్నా కూడా ఆ ఏరియా టెన్షన్కి గురై హైపర్ట్రోఫిక్ స్కార్ తయారయ్యే అవకాశం ఉంది. మరి ఇటువంటి స్కార్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ఏరియాలో హెయిర్ గ్రో చేసుకోవచ్చా అంటే ఎస్, ఒక లెవెల్ వరకు ఇది గ్రో చేయడం సాధ్యమే. అంటే ఆ ఫైబ్రస్ టిష్యూ కనుక కొంచెం సాఫ్ట్గా ఉండి దానికి కనుక బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉంది అంటే హెయిర్ గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్గా బర్న్స్ వల్ల చాలామందికి స్కార్ ఫామ్ అవుతుంటుంది, కొంతమందికి రోడ్ యాక్సిడెంట్ వల్ల స్కార్ ఫామ్ అవుతుంది, కొంతమందికి చిన్నప్పుడు తెలియని వయసులో కింద పడో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగు ఆ ఏరియాలో స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అటువంటి స్కార్స్ని ఒకవేళ వాటికి ప్రాపర్ బ్లడ్ సప్లై ఉంది అంటే ఈజీగా స్కాల్ప్ వెనకాల భాగంలోంచి హెయిర్ డోనర్ తీసుకొని స్కార్ టిష్యూలో కనుక ఇంప్లాంట్ చేసినట్లయితే ప్రాపర్గా హెయిర్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ రేర్గా కొన్నిసార్లు ఎప్పుడైతే స్కార్ టిష్యూ చాలా థిక్గా ఉంది అన్నప్పుడు మనం అనుకున్నంత హెయిర్ గ్రో కాకపోవచ్చు. బట్ స్కార్ని కొంచెమైనా కవర్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా కవర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎప్పుడైతే హెయిర్ గ్రో అయ్యే పరిస్థితి లేదో అటువంటి సిచ్యువేషన్లో ఎస్ఎంపీ ద్వారా ఆ స్కార్స్ని మనము మాస్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. కామన్గా ఓల్డ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన స్కార్స్ ఏవైతే స్కాల్ప్లో ఉంటాయో అది పెద్ద పంచ్ గ్రాఫ్ట్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు స్కాల్ప్ వెనకాల భాగంలో FUT వల్ల వచ్చిన స్కార్స్ అయినా కావచ్చు. అటువంటి వాటికి ఎస్ఎంపీ చేసి ఈజీగా మాస్క్ చేసుకోవచ్చు.